ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 99కే బీర్ బాటిల్. మందుబాబులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో మార్పు చూపెడుతోంది. ప్రజలకు మేలు కలిగే ప్రభుత్వ పథకాల అమలుకు శ్రీకారం చుడుతూనే ప్రజారోగ్యంపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే నూతన మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజలకు నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు సగటు మద్యం ధర క్వార్టర్కి 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. ఈ క్రమంలోనే నూతన లిక్కర్ పాలసీ ఎలా ఉండాలనే దానిపై అధికారులు తీవ్ర కసరత్తులు చేసి ఓ నమూనా రూపొందించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న విధానంలో కొన్ని మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల కోసం టెండర్లను ఆహ్వానించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అతి త్వరలోనే నూతన మద్యం విధానం ఖరారు చేసి మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సుల కేటాయింపు వంటి ప్రక్రియ అంతా పూర్తి చేయాలని భావిస్తున్నారట. సెప్టెంబర్ నెలాఖరులోగా ఇవన్నీ పూర్తి చేసి అక్టోబర్ 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుత డిస్టిల్లర్లను తొలగించి కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. మరొక వైపు మద్యం నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోందట.